శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ నెలలో అయినా ఏ డేట్లు పుట్టిన వారివి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ 2024 సంవత్సరం అర్థం ఏంటి, ఏ రంగాలకు అనుకూలంగా ఉంది, ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ సంవత్సరంలో పనికి వచ్చే అనుకూలమైన తేదీలు, అనుకూలమైన నెంబర్లు, ఏ కలర్ ధరించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనం మంచి ఫలితాలు పొందగలుగుతాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. ముఖ్యంగా సహజంగా సంఖ్యాశాస్త్రంలో 3 రకాలైన ఆధార సంఖ్యలు ఉంటాయి. వాటిని బట్టి ఫలితాలు చెప్తూ ఉంటాం. ఒకటి పుట్టిన తేదీ, ఆ పుట్టిన తేదీ మనని ఒక ఏక సంఖ్యగా మార్చడం వలన దాని ప్రకారం అంటే సపోజ్ 11వ తారీఖు పుట్టారనుకోండి, ఎవరైనా 1 + 1 2 అవుతుంది వాడి నెంబర్. 18 అయితే 1 + 8 9 అవుతుంది. ఆ రకంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. తర్వాత రెండోది అయితే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సంవత్సరము, తేదీ, నెల, ఈ వాటన్నిటి కూడా కూడి ఒక ఏక సంఖ్యగా మారిస్తే ఆధార సంఖ్య, అది ఆ రకంగా కూడా ఫలితాలు చెప్తాం. అంటే సపోజ్ ఎవరైనా పుట్టిన 2 అక్టోబర్ 1962 అనుకుంటే వారి సమిష్టి సంఖ్య 2 + 1 + 1 + 9 + 6 + 2, టోటల్ నెంబర్ 21, 2 1 2 + 1 3, అంటే వారి నెంబర్ ఏమవుతుంది 3 ప్రకారం ఫలితం చూసుకోవాలి. అలాగే ఒకరి పేరులో ఉన్న ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఎవరి దగ్గరైనా లేకపోయిన వారు కానీ వారి పేరు దాన్ని బట్టి ఏ అక్షరం నుంచి జడ్ అక్షరం దాకా స్పెల్లింగ్, పేర్లు, అక్షరాలకి ఒక విలువ ఉంటుంది, ఆధార విలువ. ఆ విలువ మొత్తం కూడి ఆధార సంఖ్య ప్రకారం కూడా ఫలితాలు చెప్పబోతాం. ఈరోజు మనం మటుకు పుట్టిన సంవత్సరం సమిష్టి సంఖ్య ప్రకారం ఈరోజు ఫలితాలు చెప్పబోతున్నాం. 2024 సంవత్సరం, 2024 సంవత్సరం. ఈ 2024 సంవత్సరంలో మనకి సంఖ్య 2 + 0 + 2 + 4 అంటే 8 అయింది. 8 అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శని భగవాన్. అంటే 2024 సంవత్సరంలో శని భగవాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే 2024లో ఉన్న సంఖ్యలు 2 సార్లు ఉంది, 4. రెండో నెంబర్ అనేది చంద్రగ్రహానికి, 4వ నెంబర్ రాహుగ్రహానికి సంబంధించింది. అంటే 2024 సంవత్సరం మీద రాహుగ్రహం, చంద్రగ్రహం, శనిగ్రహం యొక్క ఫలితాలు ఎక్కువగా మనకి ఉండబోతున్నాయి. దీని ఆధారంగా ఈ అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ నెంబర్ వారికి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి, ఏ రకంగా పరిహారాలు చేసుకుంటే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం విషయాలు తెలుసుకుందాం. 2వ సంఖ్య కలవాళ్ళు అంటే ఏ నెలలో అయినా సరే 2, 11, 20, 29 ఈ డేట్లో కనుక ఎవరైనా ఈ తేదీల్లో జన్మించిన వారు కానీ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడినా కూడా 2 నెంబర్ వచ్చిన వాళ్ళది కూడా 2వ నెంబరే అవుతుంది. ఈ 2వ నెంబర్కి న్యూమరాలజీ ప్రకారం అధిపతి చంద్రుడు. సహజంగా చంద్రుడు అంటేనే మనఃకారకుడు కాబట్టి సహజంగా వీళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం వీళ్ళకి స్థిరత్వం తక్కువగా ఉంటుంది, చపలచిత్తులు అనే చెప్పవచ్చు. అంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, మానసికంగా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. అలాగే మంచి ఆలోచన బుద్ధి మంచి కలిగి ఉంటారు. అలాగే కళల యందు కూడా మంచి అభిమానం, భోగం అనుభవించాలని ఆసక్తి, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈ 2వ నెంబర్ కలవాళ్ళు సహజంగా ఎలా ఉంటుంది, వీళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉంటుంది, లవ్, చంద్రుడు అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది, దయ ఎక్కువగా ఉంటుంది, మంచి నడవడం నుండి ఎక్కువ ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువ ట్రావెలింగ్స్ వెళ్తుంటారు. ఎక్కడో ఏదో రకంగా అంటే ఒక చోట స్థిరంగా ఉండడం అంత నచ్చదన్నమాట. అలాగే విలాసాలకి ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళకి. సహజంగా వీళ్ళు మంచి బుద్ధి కుశలత కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వీరి జీవితంలో కూడా చంద్రుడికి సంబంధించి ఎక్కువగా ఎమోషన్స్, మానసికంగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు కూడా ఉద్దిక్షాలు లాగానే వీళ్ళకి కూడా ఎప్పుడు జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఏ పని చేయాలన్నా కూడా సహజంగా వీళ్ళకి సోమ, శుక్ర, ఆదివారాలు చక్కగా కలిసి వస్తాయని కూడా చెప్పవచ్చు మనం. వీరు ఎక్కువగా ప్రకృతిని, అందాన్ని ఎక్కువగా ఆరాధిస్తారని చెప్పవచ్చు. అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవడం, ఆకుపచ్చ రంగు వర్ణం వస్త్రాలని వాడటం కానీ అలాంటి బట్టలు వేసుకోవడం వీళ్ళకి ఎక్కువ ప్రీతి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎక్కువగాను. సహజంగా వీళ్ళ దాంపత్య జీవితం కూడా ఎక్కువగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుందని చెప్పవచ్చు.
వీరికి ఎక్కువగా వ్యాపారం చేసే ఫుడ్ రిలేటెడ్ వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువగా కూడా ఉంటారు సహజంగా. కానీ ఒక్కొక్కసారి వీరికి ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఏంటంటే వీళ్ళకి కడుపు సంబంధించిన వ్యాధులు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మనకు ఎక్కువగా చేసేవాళ్ళు ఎక్కువగా మనకి 2వ నెంబర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ 2024 సంవత్సరంలో వీరికి సహజంగా ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం ట్రబుల్స్ ఎక్కువగా ఫేస్ చేయడం ఎక్కువగా కనిపిస్తుంటుంది మనకి, ఈ సెన్సిటివ్ నేచర్ వల్ల. దానివల్ల అది కొంచెం తగ్గించుకోవాలి. ఆ సెన్సిటివ్ నేచర్ వల్ల ఎక్కువ ఇబ్బందులు పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహజంగా వీళ్ళకి కొంచెం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా తక్కువ అవడం వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారని కూడా చెప్పవచ్చు. వీళ్ళకి ఈ సంవత్సరంలో కొంచెం మ్యారేజ్ విషయంలో కానీ ఫ్యామిలీ సంబంధం విషయంలో కానీ ఈ ఎక్కువ ఎమోషన్స్ ఫీల్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే ఈ 2వ నెంబర్ పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే 20-24 నెంబర్ అధిపతి మనం శని అనుకున్నాం. ఈ శని ఎక్కువగా ఈ 2వ నెంబర్కి వచ్చినప్పుడు అంటే పునర్పు దోషం, అంటే అన్నీ నిదానంగా అవుతాయి అన్నమాట. వీళ్ళకి బాగా ఎఫర్ట్స్ పెడితే కనుక మంచి రిజల్ట్స్ రావడానికి ఈ ఇయర్ చాలా బాగుంటుంది. అప్పుడు వీళ్ళకి మంచిగా ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పవచ్చు. అంటే మొత్తం మీద చూస్తే కనుక ఈ 2వ నెంబర్ వాళ్ళకి కొంచెం చాలా కష్టపడితే కనుక వీళ్ళ డ్రీమ్స్ని ఎక్కువగా ఈ సంవత్సరం ఫుల్ఫిల్ చేసుకుంటారని చెప్పవచ్చు. అలాగే వీళ్ళ కెరీర్ ప్రకారంగా చూసినప్పుడు వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కూడా ఈ సంవత్సరం బాగా వస్తాయని చెప్పవచ్చు. అంటే చేంజెస్ ఎక్కువగా కూడా ఉంటాయి. వీళ్ళకి కావాల్సిన చేంజెస్ అవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎవరైనా ప్రమోషన్స్ రావడం అన్నా, గవర్నమెంట్ సంబంధించిన విషయాలు, బెనిఫిట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో కొంచెం బాగానే జరుగుతాయని చెప్పవచ్చు. అలాగే వీళ్ళు ఎక్కడికైనా ట్రావెలింగ్ ఎలా ఉంటాయి కూడా మంచి సక్సెస్ అవుతాయని చెప్పవచ్చు. సహజంగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి. ఈ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వకుండా కనుక చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఎక్కువగా పొందుతారు ఈ సంవత్సరం వీళ్ళు. అలాగే ఈ నెంబర్ 2 వాళ్ళకి ఇయర్ ఏంటంటే పొలిటీషియన్స్, లీడర్స్కి, ప్రొఫెసర్స్కి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, బెనిఫిషియల్గా ఉంటుందని చెప్పవచ్చు. ఒక రకంగా చూస్తే కనుక వీళ్ళ ప్రొఫెషన్ ప్రకారం వీళ్ళు ఎక్కడైతే సర్వీసెస్ సెక్టర్స్లో పనిచేసే కానీ నర్సెస్, డాక్టర్స్, టీచర్స్, టెంపుల్ రిలేటెడ్ కానీ మిషనరీ రిలేటెడ్ వర్క్ ప్లేస్ చేసే వాళ్ళతో అసోసియేట్ అవ్వటం, ఈ స్పిరిచువల్ ప్రాజెక్ట్స్ చేయటం, వాళ్ళకి ఇలా చేయటం వలన కొంచెం వీళ్ళకి ఏంటంటే ఇండివిజువల్గా ఈ శని సంబంధం ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి వల్ల చేయటం వలన మంచి అభివృద్ధి ఎక్కువగా వస్తుంది. అంటే శని సర్వీస్ సెక్టర్ కానీ కొంచెం హెల్ప్ చేయటం, వర్కర్స్కి వీళ్ళందరికీ చేయటం వల్ల వీళ్ళు చాలా బాగా మంచిగా అభివృద్ధి చెందుతారని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో చూస్తే. కాబట్టి మొదటి నుంచి కొంచెం ఎమోషన్స్ని కొంచెం తగ్గించుకోవాలి. అలాగే కమిట్మెంట్స్ కూడా ఈ లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా కొంచెం కమిట్మెంట్ ఎక్కువ అవడం వల్ల కొంచెం పర్సనల్గా తీసుకుంటూ అన్నీ తెలుసుకొని దాన్ని కమిట్ అవ్వడం వల్ల కూడా రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే కనుక రిలేషన్షిప్స్ విషయంలో, పార్ట్నర్ విషయంలో కూడా ఈ సంవత్సరం మీకు బాగానే ఉంటుంది. అలాగే ఫ్యామిలీ కూడా బాండింగ్ కూడా చాలా బాగుంటుంది, మీకు సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీ కూడా బాగుంటుంది. తర్వాత మీరు చేసే పనులు చుట్టుపక్కల మీ సొసైటీ కానీ సరౌండింగ్స్లో విషయంలో వాళ్ళ మంచి బాండింగ్ ఏర్పడడం, మంచి సహాయం చేయడం అనేది కూడా మనకి ఈ సంవత్సరం ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే విద్యార్థులకి చూస్తే కనుక ఈ సంవత్సరం చాలా స్టూడెంట్స్కి చాలా బాగుందని చెప్పవచ్చు. అంటే వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ లక్ష్యాలు ఏముంటాయో ఆ లక్ష్యాలను చక్కగా సాధిస్తారని చెప్పవచ్చు. అలాగే ఎవరైనా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాల్సిన వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ కలిసి వస్తాయని చెప్పవచ్చు. మొత్తం మీద నెంబర్ 2 కొంచెం ఎమోషన్స్ని మొత్తం జాగ్రత్తగా తగ్గించుకోవాలి. నెమ్మదిగా విజయాలు లభించడానికి అవకాశం ఎక్కువ ఉంది. హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాలి. వీళ్ళు ప్రతిరోజు కూడా మరింత ఫలితాలు రావాలంటే శివుని ఎక్కువ నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించడం, ప్రతిరోజు 108 సార్లు మనం జపించడం మంచిది. అలాగే సోమవారం నాడు శివుడికి పాలతో అభిషేకం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా వీళ్ళు మండే రోజు ఎవరన్నా పాల పదార్థాలు కానీ, పెరుగు కానీ, ఆహార రైస్ కానీ ఇలాంటి డొనేట్ చేస్తే కూడా చాలా మంచిగా అవుతాయి. వీళ్ళకి లక్కీ కలర్స్ ఏంటంటే ఆరెంజ్ కలరు, స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ చాలా బాగా వస్తుంది, పనికి వస్తుంది. లక్కీ నెంబర్లు కనుక చూస్తే కనుక వీళ్ళకి 1, 3, 9 ఇవి మంచి లక్కీ నెంబర్గా చెప్పవచ్చు. లక్కీ డైరెక్షన్స్ ఈస్ట్ డైరెక్షన్ చాలా బాగుంటుంది. లక్కీ డే ఏంటంటే మండే అండ్ థర్స్డే చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్ని ఎటువంటి నలుపు రంగు వస్త్రాలు కానీ, నలుపు రంగు పదార్థాలు కానీ
అవాయిడ్ చేయండి, వాడద్దు. అలాగే నెంబర్ 8 కూడా మీరు ఎక్కువగా వాడకుండా ఉంటే మంచిది. ఆ రోజు ఏ పని చేయకుండా నెంబర్ 8 డేట్ కానీ 26 వచ్చిన రోజు కానీ 17వ తారీఖు కానీ అట్లా 8 టోటల్ నెంబర్ ఎప్పుడు వచ్చినా ఆ రోజుల్లో మనం ఇంపార్టెంట్ పనులు చేయకుండా ఉంటే మంచిది. అలాగే మీకు ఈ లాటరీ టికెట్లు కానీ ఇలాంటివి ఏమన్నా కొనుక్కుంటే కనుక ఆ నెంబర్ అంటే ఆ ఏ నెంబర్స్ ఎండింగ్ టోటల్ నెంబర్ ఆ నెంబర్ హాల్ టికెట్స్ కానీ నెంబర్ ఏది వస్తే మంచిదంటే 1, 7, 16, 25 ఇలా ఏ నెంబర్లు వచ్చినా మీకు మంచిగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఆ డేట్స్ కూడా ఈ డేట్లలో కూడా అంటే ఈ డేట్లో మీరు కొనుక్కుంటే ఏమన్నా స్పెక్యులేషన్ చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసినా వేటికైనా సరే అది 1వ తారీఖు కానీ 7వ తారీఖు 16వ తారీఖు 25వ తారీఖు చాలా బాగుంటాయి. అలాగే టికెట్ల నెంబర్ సమిష్టి సంఖ్య కనుక మీరు చూస్తే కనుక 1, 5, 6 ఉంటే కనుక చాలా బాగుంటుంది. 8 లేకుండా కూడా చూసుకోండి మీరు, ఎక్కువగా అది మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. అలాగే 2వ నెంబర్ వారికి సహజంగా 1, 4 చాలా మంచి మిత్ర సంఖ్యలుగా ఉంటాయి. సమ సంఖ్యలు ఏంటంటే 3, 5, 6, 8, 9 వీళ్ళకి శత్రు సంఖ్య అంటూ పెద్ద ఎక్కువగా లేదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరం ఈ 2వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఎవరైనా సరే 11వ తారీఖు 2వ తారీఖు 20వ తారీఖు ఎవరైతే పుట్టుంటారో వీళ్ళందరికీ కూడా ఈ 2వ నెంబర్ వాళ్ళందరికీ కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి సకల సంపదలతో ఐశ్వర్యాన్ని ప్రార్థిస్తూ మరొక నెంబర్ గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.